హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. వేసవి సెలవులు పెంపు కీలక నిర్ణయం విడుదల అంటూ విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే వేసవి సెలవులు ఎవరికి పెంపుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులను 6 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున రాష్ట్రంలోనే జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి జూనియర్ కాలేజీలు జూన్ 1న తెరవాల్సి ఉంది. అయితే జూన్ 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు ఉండడంతో ఈ మార్పులు చేశారు. జూన్ 6 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభించాలని ఉత్తర్వుల్లో సూచించారు. జూన్ 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు ఉండడంతో ఈ మార్పులు చేశారు. జూన్ 6 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభించాలని ఉత్తర్వుల్లో సూచించారు. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఇకపోతే ఏపీలో స్కూల్స్ మాత్రం జూన్ 12వ తారీఖునే తెరుచుకోనున్నాయి. తిరిగి 2026-27 విద్యా సంవత్సరం కోసం పాఠశాలలు జూన్ 12వ తారీఖున పునఃప్రారంభం కానున్నాయి. ఇక జూన్ 5 వరకు వేసవి సెలవులంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ అయితే తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం మే నెలతో సెలవులు ముగిసి జూన్ 1వ తేదీనే కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కాలేజీల రీఓపెనింగ్ తేదీని జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. దీంతో విద్యార్థులకు జూన్ 5వ తేదీ వరకు సెలవులైతే కొనసాగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులకు అదనంగా మరో 5 రోజుల పాటు సెలవులైతే దొరికాయి. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా వెల్లడించారు.